ఆయన కట్టిన తాళి ఇంకా ఈ మెళ్ళలోనే ఉంది. నిజంగా హంతకుడైనా సరే ఆయన నా భర్త. చచ్చే వరకు ఆయన భార్యగానే ఉంటాను. ఆయన గురించి అలా మాట్లాడితే మాత్రం బాగుండదు. మళ్ళీ నువ్వు ఇంట్లో కాలు పెట్టాలంటే అది నీ కూతురుతోనే. మీరు బాగా కోపంలో ఉన్నారు. మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు రెస్ట్ తీసుకోండి. ఏం రెస్ట్ తీసుకోమంటావు బాబు? శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటే పోతుంది అనిపిస్తుంది. అటు మీరు రావద్దని ఇటు సావిత్రి మాట వెనక మీ ఇద్దరి మధ్య ఆంటీ నలిగిపోతుంది. ఆ టెన్షన్ తట్టుకోలేకే చివరికి ఆత్మహత్య చేసుకోవాలని చూశారు. నా చావేదో నేను చేస్తాను బాబు అంతే. అప్పుడు కూడా ఈ మట్టి బొరకు అర్థం కాలేదు ఆంటీ ఇలాంటి ప్రయత్నం చేస్తుందని. కర్మ కర్మ. రాత్రంతా బాధపడింది. అప్పటికి సావిత్రి ఇంటికి తీసుకెళ్లి వదిలిపెడతానని చెప్పాను. అంతకన్నా చేస్తాను అంది. కన్న బిడ్డను కలవడం కన్నా చేస్తాను అందంటే ఆవిడ ఎంత ఎంత బాధపడి ఉండాలి. సావిత్రి వల్ల ఎంత నరకం అనుభవించి ఉండాలి. అది చాలదు అన్నట్టు కట్టుకున్న భర్త మీరు కూడా ఇంటికి రావద్దు అంటే ఏం చేయాలో అర్థం కాక చివరికి ఆత్మహత్య చేసుకోవాలని చూసింది. అందుకే ఆంటీ అలా చావు బతుకుల మధ్య కొట్టుకోవడానికి కారణం మీరు. ఎస్, మీరు సావిత్రి. సమయానికి నేను చూసి ఆంటీని కాపాడకపోయింటే పోయిన ప్రాణాన్ని మీరు తీసుకొచ్చేవాళ్ళ, సావిత్రి తీసుకొచ్చేదా? సారీ అంకుల్. బాధలో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. నేను మాట్లాడేది మాత్రం నిజం అంకుల్. చంద్రగారు ఫోన్ చేస్తున్నారు. అవునా, మాట్లాడు. హలో చంద్రగారు, మీ గురించే మీ ఇంటికి కూడా వెళ్ళొస్తున్నాం. సారీ సావిత్రి. ఫోన్ లిఫ్ట్ చేయనందుకు సారీ ఎందుకులేండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అంతకన్నా ముఖ్య విషయం నేను నీకు చెప్పాలి. ఆ టెన్షన్లో ఉండే ఫోన్ తీయలేదు. మీ అమ్మగారు అమ్మ గురించి మాట్లాడాలనే ఫోన్ చేశానండి. అమ్మ నా మీద కోపంతో వెళ్ళిపోయిందండి. ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. బస్టాండ్లో ఒంటరిగా ఉంటే నేనే తీసుకొచ్చాను. అవునా? అమ్మ మీ దగ్గరుందా? లావణ్య, అమ్మ చంద్రగారికి కనిపించిందంటే ఇప్పుడెక్కడుంది? ఎలా ఉంది? అది సావిత్రి, మీ అమ్మగారు ఏమైందండి? ఇటు నిన్ను ఒప్పించలేక, అటు మీ నాన్నగారికి సమాధానం చెప్పలేక సూసైడ్ అటెంప్ట్ చేశారు. చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నారు. అర్జెంటుగా మన హాస్పిటల్కి రా.
చేసుకోవాలని చూసిందంట. ఊరుకోవే. ఊరుకోవే, ఏమీ కాదు, నా మాట విను. ఊరుకోవే. బంగారం ఇంకా రాలేదేంటి? మ్యాటర్ సీరియస్గా ఉన్నప్పుడు వస్తేనే కదా మన మ్యాటర్ వర్కౌట్ అయ్యేది. వచ్చేసింది. ఇంకా హై వోల్టేజ్ డ్రామా స్టార్ట్. చంద్ర గారు, అమ్మ ఎక్కడుంది? ఎలా ఉంది? లోపల. ఆగో. ఎందుకొచ్చావు? చచ్చిందో బ్రతికిందో చూసిపోదామని వచ్చావా? నాన్న, అమ్మని. ఎవరే నీకు నాన్న? తండ్రిగా నా మాటకి ఏం గౌరవం ఇచ్చావని, కూతురిగా నా పరువు ఏం నిలబెట్టావని. అంకుల్, ఏంటి అంకుల్ మీరు కూడా? నీకేం తెలియదు బాబు, నువ్వుండు. దీన్ని కన్న పాపానికి రోజు చస్తూ బ్రతుకుతున్నావు. ఈ రోజు ఏకంగా నా భార్యని చావుకు ముందాకా తీసుకుపోయింది. అమ్మ ఇలా చేస్తుందని నాకు తెలియదు నాన్న. నీలాంటి కూతుర్ని కన్నాక ఇలా చేయక ఎలా చేస్తుంది? వాడు వద్దు వద్దు అంటున్నా నా బిడ్డ నా మాట వింటుంది అంటూ ఆ పిచ్చిది నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చింది. దాని నమ్మకానికి, దాని ప్రేమకి నువ్విచ్చే బహుమానం ఇదేనంటే? ఎందుకే మమ్మల్ని ఇలా సాధించుకు తింటున్నావు? వాడెవడి కోసమో మా ప్రాణాలు తీస్తున్నావు. నీ వల్ల పోయిన పరువు చాలేదా? నీ వల్ల పడిన అవమానాలు చాలేదా? అర్థం పర్థంలో నీ పిచ్చి ప్రేమకి మా ప్రాణాలు ఎందుకే బలియాలని చూస్తున్నావు? అంకుల్, పాపం తన బాధను కూడా అర్థం చేసుకోండి. ఏంటమ్మా అర్థం చేసుకునేది? దాన్ని మేము బాగానే అర్థం చేసుకున్నాం, అదే మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతుంది. అయ్యో, బిడ్డ జీవితం ఇలా అయిపోయిందే. దాన్నొక దారి చేద్దామని వాళ్ళమ్మ పాకులాడుతుంటే అది అర్థం చేసుకోకుండా దాని ఇష్టానికి అది ప్రవర్తిస్తుంది. నీకిష్టం లేని బ్రతుకు బ్రతకలేను అంటే మీ వాళ్ళు బ్రతకాల్సిందే అన్నారు. అలా మేము అనటం లేదు కదమ్మా. మేమే దగ్గరుండి పెళ్లి చేస్తామన్నాం, అయినా విని చావడం లేదు. నీ బుద్ధి దానికుంటే మాకీ బాధలు, ఇన్ని కష్టాలు ఎందుకమ్మా? అంకుల్, జరిగిందేదో జరిగిపోయింది. ముందు తన ఆంటీని చూడనివ్వండి. వద్దు, అది చూడాల్సిన అవసరం లేదు. నా భార్య చావాలన్న ఆలోచనకి కారణమే అది. మళ్ళీ కనిపించి దాన్ని బాధ పెట్టడం తప్ప ఈవిడి గారు చేసేదేముంది? చేసిన ఘనకార్యం చాలు. దాని తల్లిని అది చంపుకోగలదేమో గాని నా భార్యను నేను చంపుకోలేను. వెళ్ళిపోమ్మను, ముందు దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. నాన్న, ఒక్కసారి అమ్మని చూసి వెళ్ళిపోతాను. వద్దు. అమ్మా, నాన్న, కుటుంబం ఎవరు లేకపోయినా నువ్వు బ్రతకగలవు, కానీ నా భార్య లేకుండా మాత్రం నేను బ్రతకలేను. ముప్పై ఏళ్ల కాపురంలో దాన్ని కసిరింది లేదు, కన్నీళ్లు చూడలేదు. అలాంటిది నీ వలన, కేవలం నీ వల్ల దాన్ని కసిరాను, కన్నీళ్లు చూశాను. చివరికి చావు బతుకుల మధ్య అల్లాడేలా చేశాను. చాలు, చూసింది చాలు.
దాని చావును చూసే ధైర్యం మాత్రం ఈ గుండెకి లేదు. ఇప్పుడు నువ్వు కనిపించి నా భార్య ప్రాణాలు తీయకు. నీకు చేతులెత్తి దండం పెడతాను. వెళ్ళిపో. నాన్న, దయచేసి వెళ్ళిపో. ఇంకా ఏం నాన్ననే? సింహల్లా బతికిన నా కొడుకుని ఏడిపిస్తున్నావు కదే. ఇంకా బండరాయిలా అలా నిలబడున్నావే? ముందెక్కడి నుంచి పో. సావిత్రి, నువ్వు వెళ్ళి కాసేపు బయట కూర్చో. ఊరుకోవే. అంకుల్ గురించి తెలిసిందే కదా, చెప్పు. ఇక తీసుకో. ఏంటయ్యా, గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకువెళ్తానని ఈ హాస్పిటల్కి తీసుకొచ్చావు? ఓషోష్, ఇది మాత్రం ఆసుపత్రి కదా ఏందే? సెయ్యి పట్టుకుంటే వేలు కట్టాలా? అన్ని డబ్బులు యాడ్నుంచి తీసుకొస్తావు? అయ్యన్నీ నీకెందుకే? మన కాడ చెరుకు రసం మిషన్ ఒకటి ఉంది. మనకి ఎప్పుడు కావాలంటే ఈ రసం పిండినట్టు పిండేసుకోవచ్చు. అయ్యన్నీ నీకెందుకే? పద. అండి, మా ఆవిడకి బాగాలేదు. డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు, వెయిట్ చేయండి, పిలుస్తాను. కూసు, నేను ఇప్పుడే వస్తా. యాడికి? మళ్ళీ తాగడానికా? కాదులేవే, ఇప్పుడే వచ్చేస్తాను, ఉండరాదు. దండాలు బాబయ్య, సమయానికి దేవుళ్ళ కనిపించారుగా. ఏం పాపం, సడన్ గా నాలో దేవుడు కనిపించాడు? మా ఆవిడికి బాగాలేక ఆసుపత్రికి తీసుకొచ్చాను బాబు. మరి డబ్బులు కట్టాలి కదండి. డబ్బులు లేకుండా ఈ హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు? తమరు లాంటి మకానుభావులు కనిపిస్తారన్న నమ్మకం అండి. తమరు కనిపించకపోయినా ఫోన్ చేసేవాడిని కదా బాబయ్య. కూసింత డబ్బులు ఇస్తే బాగుంటది. నా దగ్గర లేవు. దివాలా తీసిన బ్యాంకులాగా అట్ట మాట్లాడకండి బాబయ్య. బ్యాంకులో డబ్బులు లేకపోవటం ఏంటి బాబయ్య? బ్యాంకా? తమరు నా బ్యాంకు బాబయ్య. ఎప్పుడు నా సాగుడికి అడిగేవాడిని, అట్లాంటిది నా పెళ్ళం కోసం అడుగుతున్నాను. ఇవ్వండి బాబయ్య. రై, విసిగించుకో. నా దగ్గర డబ్బులు లేవు. ఉన్నవన్నీ ఇప్పుడే హాస్పిటల్లో కట్టాను. మళ్ళీ ఎవరిని ఆసుపత్రి పాలు చేశారు బాబయ్య? అదే ఎవరికి బాగలేదా అని. సావిత్రి వాళ్ళమ్మ ఆత్మహత్య చేసుకోబోతే తీసుకొచ్చాను. చేసుకోబోయిందా లేక తమరేసేసారా? రై, పిచ్చి పిచ్చిగా వాక్కో. సరే, డబ్బులు ఇచ్చేయండి బాబయ్య, నేను వెళ్ళిపోతాను. నా దగ్గర లేవని చెప్పానా? తప్పుకో. నేను అడిగితే డబ్బులు లేవంటావా?
మళ్ళా భయం తగ్గిపోయిందిగా, ఇక లాభం లేదు. ఈ విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాల్సిందే. ఈ సావిత్రమ్మ ఏడుందో? సారీ సావిత్రి, హాస్పిటల్ ఈ హడావిడిలో ఫోన్ చూసుకోలేదు. మీ అమ్మగారు నా కండిషన్లో చూసేసరికి ఏమీ అర్థం కాలేదు. కనీసం నీకు ఫోన్ చేయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ఐఎమ్ సారీ. మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. సమయానికి మా అమ్మని హాస్పిటల్కి తీసుకొచ్చి ఆమె ప్రాణాలని కాపాడారు. మీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనండి. చచా, ఏం సావిత్రి నువ్వు? మీ ఇంటికి అల్లుని కాలేకపోయినా ఆమె నాకు అత్తయ్యగా. మా అత్తయ్యని కాపాడుకోవడం నా బాధ్యత కాదా? అంకుల్ వాళ్ళు ఏదో బాధలు అలా మాట్లాడారు. ఆ మాటలేం పట్టించుకోవద్దు. నిదానంగా నేను సర్ది చెప్తాను. అందరూ నన్ను కాదంటున్నా, నా కోసం ఇంత కష్టపడుతున్నారు. ఇంత చేసినా నేను మీకోసం ఏమీ చేయలేకపోతున్నాను. ఇచ్చిపుచ్చుకోవడం వ్యాపారం. కష్టానికి తోడుగా నిలబడేది స్నేహం. నాది స్నేహం సావిత్రి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప మీలాంటి స్నేహితులు దొరకరు. ఈ విషయంలో సావిత్రి చాలా అదృష్టవంతురాలు. నేను సావిత్రి కన్నీడు తప్ప ఏదైనా చూడగలను. ఆ కన్నీళ్ళకి ఆనకట్టలా నేనెప్పుడు అడ్డుగా ఉండాలి. అదే నా ఆశ. సావిత్రి, నువ్వు ప్రశాంతంగా కూర్చో. అంకుల్ వాళ్ళని కన్విన్స్ చేసి ఆంటీతో నువ్వు మాట్లాడేలా చేస్తాను. లావణ్య గారు, తను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పేషెంట్ స్పృహలోకి వచ్చింది, వెళ్ళి చూడండి. పదమ్మా. ఏంటమ్మా ఈ పిచ్చి పని? చచ్చి ఏం సాధించాలనుకున్నావు? ఎవరిని సాధించాలనుకున్నావు? నా బిడ్డని ఒంటరిగా వదిలేసి పోవాలన్న ఆలోచన నీకెలా వచ్చిందమ్మా? ఏ మాట అంటే ప్రాణాలు తీసేసుకుంటావా? భర్తగా ఒక మాట అనే హక్కు నాకు లేదా? ఎప్పుడు నిన్ను ఏమన్నాను కాబట్టి ఏదో దాని మీద కోపంలో ఒక మాట అన్నానే అనుకో, చచ్చిపోతావా? నువ్వు లేని రోజు నేను మాత్రం ఉంటానని ఎలా అనుకున్నావు జానకి? కోడలివైనా కూతుల్లా చూసుకున్నాను, పిలిపికి అత్తనైనా అమ్మలా సాక్కున్నాను. చస్తే ఈ ముసలిదేమైపోతుందోనన్న ఆలోచన రాలేదమ్మా నీకు? ఇల్లు వాకిలి పట్టకుండా నీ కూతురు అలా నా పరువు తీస్తుంటే నువ్వెలా నా పరువు తీయాలనుకున్నావా? ఏ నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా? ఊరుకోరా,
ఇప్పుడు మాట్లాడే మాటలేనా ఇవి? మరేంటమ్మా, నా భార్యగా ఇది నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? మిమ్మల్ని కూడా కాదనొస్తే సావిత్రి నా మాట వినలేదండి. దాన్ని తీసుకురాకుండా మీరు రావద్దు అనేసరికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అందుకే ఏ బాధ లేకుండా ఎవరికి అడ్డు కాకుండా వెళ్ళిపోవాలి అనుకున్నాను. వాడేదో అంటే వెళ్ళిపోతావా? నేరుగా ఇంటికొచ్చి ఇది నా ఇల్లు, నా ఇంటికి రావద్దంటానికి నువ్వెవరు అని వాడిని నిలదీసి అడిగితే వాడు మారు మాట్లాడేవాడా? అది వదిలేసి చావాలనుకోవడం ఏంటమ్మా? ఆయన్ని ఎదిరించి ఒకసారి తప్పు చేశాను. మళ్ళీ ఆ తప్పు చెయ్యాలి అనిపించలేదత్తయ్యా. ఆంటీ, మీరు ఎక్కువ ఎమోషన్ అవ్వకండి ఆంటీ. కాస్త ప్రశాంతంగా ఉండండి. ఏమ్మా, సావిత్రి రాలేదా? చెప్పమ్మా, చచ్చిందో లేదో చూడటానికి కూడా నా కూతురు రాలేదా? వచ్చిందా అంటే అంకుల్కి భయపడి బయట ఉండిపోయింది. సావిత్రి చేసింది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ కన్న తల్లిని చూడ్డానికి కూడా రావద్దు అనడం దారుణం అంకుల్. బయట సావిత్రి ఆంటీని చూడాలని అల్లాడిపోతుంది. తను అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. చెయ్యాల్సిందంతా చేసి ఇంకా బాధపట్టుందేనికట? కనీసం నా మొహం చూసైనా సావిత్రి ఆంటీని చూడడానికి పర్మిషన్ ఇవ్వండి అంకుల్, ప్లీజ్ అంకుల్. తప్పు చేసిందనిపిస్తే కొట్టండి, తిట్టండి, ఇలా శిక్షించకండి అంకుల్. మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు. తర్వాత మీ ఇష్టం. కనీసం ఒకసారి చూసే అవకాశం ఇవ్వండి అంకుల్. రే, దానికోసం కాకపోయినా నోరు తెరిచి ఆ అబ్బాయి అడిగినందుకైనా ఒప్పుకోరా? వాడు వినళ్లే బాబు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. సావిత్రి వస్తుంది. ఈ టైంలో నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదేమో. ఈ ఓబులేసి కడితే ఎట్టుకుంటాడా? నా పెళ్ళానికి బాగలేదంటే డబ్బులు లేవంటాడా?
ఇక లాభం లేదు. సావిత్రమ్మకి ఈ విషయం చెప్పేయాల్సిందే. కట్ చేసేసింది ఏంటి? తప్పలేదు. ఓ పాలి విషయం చెప్తాను రమ్మని అంత దూరం పిలిచి మనం కనిపించలేదు కాబట్టి కోపం వచ్చి ఉంటుంది. మళ్ళీ తప్పులేదు. తమరు కట్ చేయటంలో న్యాయం ఉంది, కానీ తమరికి ఈ విషయం చెప్పాల్సిన అవసరం నాకుంది. ఓ పాలి ఫోన్ తీతలే. ఏంటి? ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? తప్పులేదు, తమరు ఇలా కోపడడంలో తప్పులేదు, కానీ తమకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ రోజు ఇలాగే అన్నావు. తప్పైపోయిందని చెప్తున్నాను కత్తల్లే. ఈసారి నువ్వు ఆడికి ఈడికి యాడికి రాబల్లే. ఫోన్లో నీ విషయం చెప్పేస్తాను. నేను వేరే పనిలో ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. 4 ముక్కల్లో చెప్తా ఇంతల్లే, నీ జీవితమే మారిపోద్ది. ఇవాళ నీ పరిస్థితి ఏంది? అటు మొగుడు జైల్లో, ఇటు మీ అమ్మ నాయన వదిలేసిపోతారే. దీని అంతటికీ కారణం ఏంది? ఊర్మిళమ్మ గారు చనిపోవటం, అంతే కదమ్మా? ఆ సంపినోడు నీకెందుకు? హాయిగా చంద్రంబాబుని పెళ్లి చేసుకొని అందరూ నిన్ను తెగబంది పెట్టేస్తున్నారు, నిజమే కదమ్మా? ఈడనే అస్సలు మెలికొంది. మీ అందరికీ తెలియని ఓ విషయం ఒకటి ఉంది. అదేందో చెప్పనా? చెబుతున్నా, చెప్పేస్తున్నా. ఊర్మిళమ్మ సావు ఒక నాటకం. ఆ అమ్మ సావులే, సచ్చినట్టు నటించింది. తన వయసు పిల్ల శవాన్ని నా దగ్గర కొనుక్కొని దాని మీద పెట్రోల్ పోసి తగలబెట్టి సచ్చింది ఆయమ్మే అని అందరినీ నమ్మించింది. అందుకు సాక్షికం నేను. ఎందుకంటే ఆ ముసల్దాని మనవరాని శవాన్ని ఇచ్చింది నేనే కాబట్టి. ఈ విషయం చంద్రంబాబుకి తెలుసు. అయినా తెలవనట్టు నాటకం ఆడి నీ పెనిమిటిని నిన్ను ఎడదీసేసి నిన్ను తన సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. ఊర్మిళమ్మ బతికుందని తెలిస్తే నువ్వు నీ పెనిమిటి ఒక్కటైపోతారని నీతో చెప్పకుండా తెలివిగా నీకు మంచి చేస్తున్నట్టే నీకు దగ్గర కావాలని చూస్తున్నాడు. అది తల్లి విషయం. ఊర్మిళమ్మ బతికుందని తెలిస్తే నువ్వు నీ పెనిమిటి ఒక్కటైపోతారని నీతో చెప్పకుండా తెలివిగా నీకు మంచి చేస్తున్నట్టే నీకు దగ్గర కావాలని చూస్తున్నాడు. సావిత్రి, అదేంటి ఫోన్ అలా పక్కన పెట్టావు? ఎవరో లైన్లో ఉన్నట్టున్నారు. వాడా? ఓబిలెస్ అని ఒక తాగుబోతులే. ఏదో సీక్రెట్ చెప్తాను, అక్కడికి రండి ఇక్కడికి రండి అంటాడు. వెళ్తే కనిపించడు. వినకపోతే వదిలేలా లేడని
కట్ చేయకుండా పక్కన పెట్టాను. అది తల్లి ఈ విషయం. ఇక మిగిలింది నువ్వు చూసుకో. కాకపోతే ఆ రోజు అడిగాను కదా, ఆ సిల్లర్ ఏదో నా మొఖాన్ని కొట్టు చాలు. ఉంటానమ్మా. సరే సావిత్రి, ఆంటీ గురించి భయపడాల్సింది ఏమీ లేదు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఫ్రెండ్గా నేను నీకొక మాట మాత్రం చెప్పగలను. మొండిగా వాళ్ళ ఇష్టాన్ని కాదని ఇంతమందిని బాధ పెట్టడం ఎందుకు? కొంచెం వాళ్ళ గురించి కూడా ఆలోచించి చంద్రాన్ని పెళ్లి చేసుకున్నావంటే అందరూ సంతోషంగా ఉంటారు, ఈవెన్ నువ్వు కూడా. తర్వాత నీ ఇష్టం. ఇంక నేను బయలుదేరుతాను. కొంచెం సేపు ఉండవే. లేదే, తను వచ్చే టైం అయింది. వచ్చేటప్పటికి ఇంట్లో లేకపోతే బావుండదు. బాయ్. మ్. ఏమిటే ఇది? ఇంతమందిని బాధ పెట్టి ఏం బావుకుందామని? మీ నాన్న అలా మాట్లాడాడంటే అందులో తప్పే ఉంది. అయినా మా అందరి బాధ నీ గురించి కదంటే, నువ్వు బావుండాలనేగా. ఎందుకు మా బాధ అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఇలా రాచి రంపాన పెడుతున్నా? నా మాట వినమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఆ అబ్బాయి తొందరగా ఎవరికీ నచ్చని మీ నాన్నకు నచ్చాడు. నీ గురించి ఆ అబ్బాయి పడే తాపత్రయం చూశాక మాకు నచ్చాడు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీకీ కష్టాలేవీ ఉండవమ్మా. కనీసం నీకోసం కాకపోయినా నీ బతుకు బావుండాలని మీ నాన్నని ఎదిరించి చివరకు నీకు చెప్పలేక మీ నాన్నకి చెప్పలేక చావాలనుకుందే మీ అమ్మ. కనీసం దానికోసమైనా చేసుకోమ్మా. నువ్వు బాధపడితే మాకు సంతోషం కాదమ్మా. అందుకే ఇంతగా అల్లాడిపోతున్నా. అది అర్థం చేసుకో. నీకోసం మీ అమ్మ ఎంత అల్లాడిపోతుందో చూద్దువు గన్రా. వాడేం అనళ్లే, నేను చెప్తున్నానుగా. రామ్మా రా. అమ్మా, మళ్ళీ ఎందుకు?
ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నన్ను అనాథం చేసి వెళ్ళిపోతావా? నా మాటకి ఎదురు చెప్పవన్న నమ్మకంతో జీవితంలో మొదటిసారి ఆయనకి ఎదురు చెప్పి మరీ నీ దగ్గరకొచ్చాను. కానీ నా నమ్మకం ఓడిపోయింది. నా కూతురు నా మాట విన్నప్పుడు ఇక ఈ బతుకు ఎందుకు అనిపించింది. అందుకే వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ చావదాకా వెళ్ళిన నన్ను తిరిగి బతికించింది ఆ అబ్బాయే. అయినా ఆ అబ్బాయి కోసం మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఎవరమ్మా అబ్బాయి? నీ గురించి నా గురించి ఆలోచించాల్సిన అవసరం ఆ అబ్బాయికేంటి? ఎప్పుడో నిన్ను ప్రేమిస్తే నీ కుటుంబం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలా? నీ తల్లి గురించి నువ్వు ఆలోచించలేకపోయినా ఆ అబ్బాయి ఆలోచించాడమ్మా. అందుకే మీ అమ్మ ఇంకా ప్రాణాలతో ఉంది. రక్త సంబంధాలే దారపోగులా తెంచేసుకుంటున్న ఈ రోజుల్లో ఏ బంధమూ లేకపోయినా మన గురించి ఆలోచిస్తున్నాడు. మా అందరి మనసుల్లో చోటు సంపాదించుకున్న ఆ అబ్బాయికి నీ మనసులో ఎందుకు చోటు ఇవ్వలేకపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. వద్దులే అత్తయ్యా, మనసూరుకొక్క మనం మాట్లాడుకోవడమే కాని దాని మనసు మారదు. ఒకటి మాత్రం నిజం సావిత్రి, నేను నీకు ప్రాణం పోస్తే ఆ అబ్బాయి నీ తల్లికి ప్రాణం పోశాడు. నిజంగా నాకింకో కూతురుండుంటే కళ్ళు మూసుకొని ఆ అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేదాన్ని. దేవుడు నాకు ఆ అదృష్టాన్ని ఇవ్వలేదు. నీ గురించి ఆలోచించని ఒక హంతకుడి గురించి ఆలోచించేంతగా మా గురించి నువ్వు ఆలోచించలేకపోతున్నావు. నేను చావాలి అనుకుంది నీ కష్టాలు చూడలేక. అయినా పర్వాలేదు, ఈ కష్టమే నాకిష్టం అంటావా? మరోసారి నన్ను బతికించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వను. నీ బాధ మాకు అర్థం అవుతుంది. నీ మీద మాకున్న ప్రేమ నీకు అర్థం కావడం లేదు. ఆలోచించి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యమ్మా. అందరం సంతోషంగా ఉంటాం. బాబు కూర్చో, బాబు కూర్చో. బాబు ఈ డబ్బు తీసుకో. ఎందుకండి? ఎందుకేంటి బాబు, హాస్పిటల్ బిల్లుల దగ్గర నుంచి అన్నీ నువ్వే కట్టావంటగా. ఇది ఉంచు. డబ్బిచ్చి నన్ను పరాయవాణ్ణి చేస్తున్నారా? అయ్యో అదేం మాట బాబు. మరిది అదే కదండి. నా అదృష్టం బాగుండి
ఆ రోజు నేను మీ ఇంటికి అల్లుడై ఉంటే ఈరోజు మీ కుటుంబంలో నేను మీ మనిషిని. నా బ్యాడ్ లక్, అది కుదరలేదు. కనీసం ఇలా అయినా మీ వాణ్ణి అనిపించుకుందాం అనుకుంటే డబ్బిచ్చి ఇప్పటికీ పరాయివాడు వేరా అంటున్నారు. మా మనిషిని చేసుకోవాలనే కదయ్యా ఇంత తపన పడింది. నీలాంటి మంచి మనిషి నా అల్లుడవుతున్నాడంటే అది ఆ ఇంటి అదృష్టం. కానీ నా కూతురికి అది అర్థం కావడం లేదే. దానితో జీవితం పంచుకోవాలని నువ్వు చూస్తుంటే తుంచుకోవాలని అది చూస్తుంది. ఇష్టం అనేది ఇష్టంగానే ఏర్పడాలి. మనం కష్టపెడితే ఏర్పడేది ఇష్టం కాదు. ఇంతమంది చెప్తున్నా చివరికి అత్తయ్య గారు సూసైడ్ చేసుకోవాలని ట్రై చేసినా సావిత్రి మనసు మారడం లేదు అంటే తన మనసులో ఏముందో. ఎందుకో ఒకప్పుడు ఇష్టపడ్డా నన్ను ఈరోజు ఇష్టపడలేకపోతుంది. ఏముంటుంది బాబు, కారణం ఏమీ ఉండదు. నా రక్తంతో పాటు నేనిచ్చిన మొండితనం తప్ప. అది బాగుండాలి, దాని జీవితం బాగుపడాలి అని మనం ఇంతగా ఆలోచిస్తుంటే బాగుపడటం నాకిష్టం లేదన్నట్లు అది ప్రవర్తిస్తుంది. అలా అనకండి అంకల్. నా వల్ల సావిత్రి మీ అందరికీ శత్రువు అయిపోతుందని బాధేస్తుంది. ఒకటి నిజం, సావిత్రి నాతో పెళ్లికి ఒప్పుకోకపోయినా పర్వాలేదు. తను సంతోషంగా ఉంటే నాకదే చాలు. నేను జీవితాంతం తన మంచి కోరుకునే స్నేహితుడిగా ఉండిపోతాను. నా అదృష్టం అంతే అనుకుంటాను. ఇంత మంచి మనిషిని, నీ మంచి మనసుని అది అర్థం చేసుకోలేకపోతుందే. ఇదే నాకు బాధగా ఉంది. నీలాంటి వాడికి భార్య అయ్యే అదృష్టానికి అది దూరమై అల్లుణ్ణి చేసుకునే అదృష్టానికి మమ్మల్ని దూరం చేస్తుంది. మా కడుపున చెడబుట్టింది. పోనండి అంకల్, మీరేం బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండమంటావు బాబు? అవకాశాలు అదృష్టాలు ఎప్పుడు పడితే అప్పుడు రావు. వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. జీవితానికో మంచి దారి ఏర్పరచుకోవాలి. అది ఎదురొచ్చిన అదృష్టాన్ని కాలుతో తంతుందే. అది నా బ్యాడ్ లక్ అంకల్, అందుకన్నా నేనేం చెప్పలేను. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏమిటే తెగ ఆలోచిస్తున్నావు? కన్న తండ్రి కాదన్నా లెక్క చేయలేదు. ఈ ముసల్ని మొత్తుకున్నా పట్టించుకోలేదు. చివరికి కన్న తల్లి కాటికి పోవడానికి సిద్ధపడినా ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావంటే నిన్నేమనుకోవాలే? రావుడు దేవుడు అనుకున్నవాడు రాక్షసుడని అర్థమయ్యాక కూడా ఇంకా వాడి కోసం కన్నవాళ్లని నా కడుపు కొత్త పెడుతున్నావే, నీకిది న్యాయమేనా? బంగారు లాంటి బిడ్డ నీకోసం రాత్రి పగలనేది లేకుండా కష్టపడుతున్నాడు. ఏ స్వార్థం లేకుండా నీకోసం కేవలం నువ్వు బావుండాలనే ఉద్దేశంతో. ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ అటు నీకు ఇటు మాకు సర్ది చెప్తూ నీ బాధని మా కోపాన్ని భరిస్తూ తిరుగుతున్నాడు. అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి నీకేమిటే కష్టం? చివరిసారిగా చెప్తున్నాను, ఆ అబ్బాయిని చేసుకుంటే చేసుకో, లేదంటే మాకింత విషయం ఇవ్వవే.
ఈ బాధలు పడే అవసరం మాకుండదు. నీ ఇష్టానికి నువ్వు బతకడానికి అడ్డు ఉండదు. కనీసం కన్న రుణం పెంచిన రుణం ఇలా అయినా తీర్చుకోవే. నీ చేతిలో చచ్చామన్న తృప్తి అయినా మాకు మిగులుతుంది. మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలకు కూడా విలువైన ప్రాణాలు తీసుకోవడం ఏంటమ్మా? అవన్నీ మాట్లాడుకోవటానికి ఇది సరైన చోటు కాదు. ఇంటికెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నువ్వు ప్రశాంతంగా పడుకో. ఏంట్లా ఉన్నా అలా ఉన్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నానండి. హాస్పిటల్కా? ఏ ఎవరికి బాలేదు? బాగా తలనొప్పిగా ఉంది. ఆ కాఫీ ఇలా ఇవ్వు. మ్, సమయానికి చంద్రగారు లేకపోతే ఈరోజు సావిత్రి వాళ్ళమ్మ చనిపోయేది. అవునా? ఏమైంది? ఏముంది, అందరికీ అది చంద్రగారిని పెళ్లి చేసుకుంటే సుఖపడుతుంది అనిపిస్తుంది. కాని సావిత్రి మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. తల్లిగా ఆమె మాట కూడా వినకపోయేసరికి ఆంటీ బాగా ఫీల్ అయినట్టున్నారు. సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఓ గాడ్, సూసైడ్ చేసుకోవాలనుకోవడం ఏంటి? వాళ్ళందరూ సావిత్రిని గతంలో సత్యకిచ్చి పెళ్లి చేసి తప్పు చేశామన్న ఫీల్లో ఉన్నారు. చంద్రగారికిచ్చి పెళ్లి చేసి ఆ తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నారు. సావిత్రేమో మొండిగా సత్యని మర్చిపోయి బ్రతకలేననేసరికి ఆంటీ తట్టుకోలేకపోయినట్టున్నారు. సావిత్రి ఎందుకలా మొండిగా ప్రవర్తిస్తుంది? ఆమె భర్తే వద్దనుకుంటుంటే ఇంకా తన గురించి ఆలోచించి ప్రయోజనం ఏముంటుందంట? వాళ్ళ పేరెంట్స్ మంచి డెసిషనే తీసుకున్నారు. అది అర్థం చేసుకోకుండా తనలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్తో సావిత్రి మనసు మార్చుకోవచ్చు. మార్చుకుంటుందంటావా? నాకైతే నమ్మకం ఉంది. ఎంతైనా తల్లి కదా. తన వల్ల తల్లి ప్రాణాలు తీసుకోవాలనుకుందంటే ఇంకా మార్చుకోకుండా ఎలా ఉంటుంది? మార్చుకుంటే మంచిదే. మంచిదే కాదు, చాలా మంచిది. పైగా మనం దాని రుణం తీర్చుకునే అవకాశం కూడా వస్తుంది. ఎలా? మారిందంటే చంద్రగారితో పెళ్లి కొప్పుకున్నట్టేగా. సో మన పెళ్లి వాళ్ళు దగ్గరుండి జరిపించారు కాబట్టి మనం వాళ్ల పెళ్లిని ఇంకా గ్రాండ్ గా జరిపించొచ్చు. అందులో నో డౌట్. లైఫ్ లాంగ్ వాళ్ళ పెళ్ళే కాదు, మనం గుర్తుండిపోయేలా చేద్దాం. ఓకేనా? ఓకే. అయ్యో, ఈ కాఫీ మొత్తం నేనే తాగేశాను. ఉండండి, మీకు కూడా కాఫీ కలుపుకొస్తాను. మ్. ఏంటి సూర్య నమస్కారాలు మొదలు పెట్టావా? లేదు, సూసైడ్ చేసుకుందామని. కన్ఫ్యూజ్ అవ్వకు, కరెక్ట్గానే విన్నాం. ఇక్కడి నుంచి దూకేస్తే ఎలా ఉంటుంది? ఇంతకు ముందు దూకిన ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నాకు తెలియదు. ఈ మధ్య నాతో తిరిగి నువ్వు బాగా షార్ప్ అయ్యావు. నా షార్ప్నెస్ గురించి తర్వాత సడన్ గా సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆనందం బాబా, ఆనందం. అప్పులతో చావాలనుకుంటారు, కష్టాలకు భయపడి చావాలనుకుంటారు. కొత్తగా ఆనందంతో చావడం ఏంటి? ఎస్ ఎస్, సావిత్రికి నాకు పెళ్లి కాబోతుందన్న ఆనందంలో ఏమీ అర్థం కావట్లేదు. అక్కడి నుంచి దూకేయాలనిపిస్తుంది.
180 స్పీడ్తో కారుని దేంతో అయినా గుద్దేయాలనిపిస్తుంది. ఆనందాన్ని ఇంత రాక్షసంగా సెలబ్రేట్ చేసుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. బాబా కాసేపు మాయమైపో. ఎందుకు? అరే అయిన వాళ్ళు వచ్చేటప్పుడు అడ్డంగా నువ్వెందుకు? అయిన వాళ్ళ ఎస్, కాబోయే పెళ్లి కొడుకుని కాబట్టి అత్తయ్యో మామయ్యో బామ్మో లేదంటే నా కాబోయే శ్రీమతి సావిత్రో ఎవరో ఒకరు వస్తుంటారు. టైం లేదు, అర్జెంటుగా మాయమైపో. బాబు బాబు మావయ్య మీరా? సారీ, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే బాబు. ఏమనుకోకండి, మంచి మాటలు వింటున్నా, గొప్ప పుస్తకాలు చదువుతున్నా ఈ లోకాన్నే మర్చిపోతాను. అయ్యో, నిలబెట్టే మాట్లాడిస్తున్నాను. కూర్చోండి. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడేం వద్దు బాబు, నువ్వు వచ్చి కూర్చో. నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పండి మావయ్య. కొత్త విషయం ఏం కాదు, పెళ్లికి ముహూర్తాలు అవి చూడాలి కదా. ముహూర్తాలేంటి మావయ్య? సావిత్రి ఒప్పుకోవాలి కదా. ఇంత జరిగాక అది ఖచ్చితంగా ఒప్పుకుంటుంది బాబు. తన్ని ఓ మాట్లాడికి అవసరం లేదు బాబు. అయినా దాని విషయం మేం చూసుకుంటాం. నీ విషయం చెప్పు. నేను చెప్పేదేముంది మావయ్య, పెద్దవాళ్ళు, మీ ఇష్టమే నా ఇష్టం. పెళ్ళంటే ఇష్టాలతో సరిపోదు బాబు, ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఉంటాయి. ఘంటసాలలో మాకు 20 ఎకరాల మాగాని, 10 ఎకరాల మామిడి తోట, కొడాలకు వెళ్లే దారిలో 5 ఎకరాల అరటి తోట ఉన్నాయి. ఇక ఇల్లు చూసావు కదా, అది సొంతిల్లే. ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, పక్కన మిద్దె కూడా మనదే. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మావయ్య? ఒట్టి అమ్మాయినిస్తే సరిపోతుందా? కట్న కానుకలు కూడా ఇవ్వాలి కదా బాబు. అడుగు బాబు, నీకేం కావాలన్నా సంతోషంగా ఇస్తాను. సో కట్నం ఇస్తారన్నమాట? ఇవ్వాలి కదా బాబు. అడిగినంత ఇస్తారుగా? ఆనందంగా. అయితే 22 ఏళ్ల మీ పెంపకాన్నివ్వండి, 22 ఏళ్ల మీ ప్రేమనివ్వండి, 5.5 అడుగుల మీ బంగారాన్నివ్వండి. అప్పుడెప్పుడో ఘంటసాల్లో పోగొట్టుకున్న నా ప్రాణాన్నివ్వండి. సావిత్రినివ్వండి చాలు. అది కట్నం కాదు కదయ్యా. కట్నం అంటే భూములు తోటలే కాదు మావయ్య, కొన్నేళ్ల పెంపకాన్ని, ప్రేమని, ఎవరో ముక్కు మొహం తెలియని నాలాంటి వాళ్ళ వేలు పట్టించి పంపిస్తారే, అంతకన్నా కట్నం ఏముంటుంది? నాకది చాలు. అందరిలా కట్నాలిచ్చి నన్ను కేవలం అల్లుణ్ణి చేయకండి. సావిత్రినిచ్చి మీ మనిషిగా మీ మనసులో స్థానం ఇవ్వండి. తప్పు చేశానయ్యా. ఆ రోజు నా కూతురి మనసులో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడని తెలియక చాలా పెద్ద తప్పు చేశాను. నీ మనసులో ఎవరన్నా ఉన్నారమ్మా అని ఒక్క మాట అడుగుంటే ఈరోజు నా బిడ్డ, నా కుటుంబం అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. జరిగిపోయిన దాని గురించి ఎందుకులే మావయ్య, జరగాల్సింది ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. నిజంగా ఇది నాకు అవకాశం కాదు బాబు, అదృష్టం. దీన్ని మాత్రం దూరం చేసుకోను. అవును బాబు, అన్ని విషయాలు నీతోనే మాట్లాడుతున్నాను. మీ అమ్మా నాన్నలతో కూడా మాట్లాడాలిగా.
ఎక్కడున్నారో చెప్తే పద్ధతిగా నేనే వెళ్ళి మాట్లాడొస్తాను. వాళ్ళ గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. నా మాటే మా పేరెంట్స్ మాట. అయినా ఒక మాట చెప్పడం పద్ధతి కదా బాబు. అమ్మ నాన్న యుఎస్లో బిజీ డాక్టర్స్, సో వాళ్ళు మీరు కలవడం కష్టం. ఓ, అమెరికాలో ఉంటున్నారా? మరి ఎలా బాబు? సావిత్రి గురించి ఆల్రెడీ వాళ్ళకి ఎప్పుడో చెప్పాను, ఫోటో కూడా పంపించాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయినా సావిత్రి ఎవరికి నచ్చదు మావయ్య? ఎవరైనా తన కోడల్ని చేసుకోవడం అదృష్టం అనుకుంటారు. మీరు మిగిలిన విషయాలన్నీ చూసుకోండి. పెళ్లి టైంకి అమ్మా నాన్న వచ్చేస్తారు. ఇక చూసుకోవడానికి ఏముంది బాబు, మంచి ముహూర్తం చూడటమే ఆలస్యం. వెళ్ళి ఆ పనిలో ఉంటాను. నీతో 10 నిమిషాలు మాట్లాడితేనే ఇంత సంతోషంగా ఉంది. నా ఇంటికి అల్లుడయ్యాక ఇంకెంత సంతోషంగా ఉంటుందో. వస్తాను బాబు. నేను డ్రాప్ చేస్తాను, పదండి. పర్వాలేదు, నేను వెళ్తానులే. నీ డ్రామా ఒక రేంజ్లో వర్కౌట్ అయినట్టుందిగా. స్కెచ్ చేసింది ఎవరు? చంద్ర. నువ్వు సామాన్యుడు కాదు. అవును, అంతా బానే ఉంది. ఇంటికొచ్చి మరీ కట్టనిస్తానంటే వద్దంటావే? ఇచ్చింది తీసుకుంటే ఇచ్చినంత వరకే వస్తుంది. ఈరోజు వద్దన్నాను అనుకో, రేపు ఉన్నది మొత్తం మనకే పూల్లో పెట్టి వాళ్లే ఇస్తారు. అంత నమ్మకం ఏంటో? గుడి ముందు 3 పూలు బేరవాడి మరీ కొంటారు. గుడిలోకి వెళ్ళాక అందులోంచి ఒక పువ్వు ఇస్తే అడగకుండానే జేబులో ఉన్నదంతా ఇస్తారు. ఇది అంతే. అయినా దేవతే నా దగ్గరకు వస్తుంటే అవన్నీ ఆటోమేటిక్గా నడిచి మరీ వచ్చేస్తాయి. చాలా ముందు చూపుంది. అవును, అమెరికాలో అమ్మా నాన్న అంటున్నావు, ఇప్పుడు వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తావు? సావిత్రి కోసం అమ్మా నాన్నేంటి, కావాలంటే ఒక ఊరినే సృష్టిస్తా. ఆ సంగతి నేను చూసుకుంటాను. ముందు మనం పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు, ఆన్లైన్లో హనీమూన్ ట్రిప్ ప్యాకేజ్లు చూడాలి. పద 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 పద. జానకి, ఇక్కడున్నావా? జానకి, నీకో విషయం చెప్పాలి. ఏంటండి చాలా రోజుల తర్వాత ఆనందంగా కనిపిస్తున్నారు? అవునోయ్, చాలా రోజుల తర్వాత ఒక గొప్ప మనిషిని కలిశాను. ఈ రోజుల్లో అలాంటి మనిషి భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం. మీరు చెప్పేది ఆ చంద్రశేఖర్ గురించేనా? అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు జానకి? ఒక మనిషి గురించి అంత గొప్పగా చెప్పగలిగేది ఆ అబ్బాయి గురించేనండి. నేను మొదటిసారి ఆ అబ్బాయితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు గాని, ఎటు పోవాలో దిక్కు తెలియక బస్టాప్లో ఏడుస్తూ ఉన్నప్పుడు గాని, ఆ అబ్బాయి చూపించిన అభిమానం, ప్రేమ, ఆ అబ్బాయి గొప్పతనం నాకు అర్థమయ్యేలా చేశాయండి. నిజమే జానకి, డాక్టర్ అయినా చాలా సాధారణంగా మనకి దగ్గర బంధువులా మాట్లాడతాడు. అవును, ఆ అబ్బాయి దగ్గరికి మీరెందుకు వెళ్లారు? పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలి కదా, అలాగే కట్న కానుకల గురించి ఒక మాట అడుగుదామని వెళ్ళాను. అవునా? మరేమన్నాడు? 4 మాటలు మాట్లాడినా చాలా గొప్పగా మాట్లాడాడు జానకి. కట్నం ఎంత కావాలి బాబు అంటే, 22 ఏళ్ల మీ పెంపకాన్ని ప్రేమని ఇస్తున్నారు, అంతకన్నా కట్నం ఏమిస్తారు అన్నాడు. తప్పు చేశాం జానకి. ఆ రోజే అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుని ఈ అబ్బాయిని అల్లుడిగా చేసుకునుంటే ఈరోజు దానికి మనకి ఇన్ని కష్టాలు బాధలు ఉండేవి కాదు. ఇప్పటికైనా ఆ అబ్బాయి మంచితనం మనకు అర్థమైంది కదండి. ఎలాగైనా మన ఇంటల్లుండి చేసుకుందామండి. తెలియక ఒకసారి తప్పు చేశాం, తెలిసి మళ్ళీ అదే తప్పు ఎలా చేస్తాం? చంద్రని పెళ్లి చేసుకుంటే సావిత్రే కాదు, మనము అదృష్టవంతులం అవుతాం. మరి ఈ విషయం సావిత్రితో కూడా ఒక మాట చెప్పాలిగా. చెబుదాం. ఇంత జరిగాక ఇక తను మాత్రం కాదని ఎలా అంటుంది జానకి? నిజమే అనుకోండి, అయినా ఒక మాట తనతో కూడా చెప్పండి. అలాగే చెప్తాలే.
బామ్మ కాఫీ తీసుకో. అమ్మా నాన్న అమ్మా సావిత్రి, పెళ్లికి ముహూర్తం చూడమంటావా? మాట్లాడవేంటమ్మా? ఇప్పటికే బాగా ఆలస్యమైంది. నువ్వు సరే అంటే పెళ్లికి ఏర్పాట్లు చేయాలి కదా. ఆ రోజు కనీసం మాట కూడా చెప్పకుండా నాకు సంబంధం చూశారు, పెళ్లి చేశారు. మళ్ళీ ఈరోజు అప్పుడేదో తెలియక తప్పు చేశాము, ఇదిగో ఈ అబ్బాయిని పెళ్లి చేసుకో అని భయపెట్టి బ్రతిమలాడి బాధ పెట్టి మళ్ళీ పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆ పెళ్లి కాదని ఈ పెళ్లి చేస్తారు, బానే ఉంది. మరి నా భర్త కట్టిన తాళి ఇంకా నా మెళ్ళలోనే ఉందిగా. నా జీవితంలోకి మరో వ్యక్తి రావాలి, నా మెళ్ళో మరో తాళి కట్టాలి అంటే మరి ఈ తాళినేం చేయాలి? నిజంగానే తెలియక అడుగుతున్నాను. పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, మీరే చెప్పండి. మాట్లాడరేంటి బామ్మ? ఆ అబ్బాయొద్దు, ఈ అబ్బాయిని చేసుకోనంత సులభంగా సమాధానం చెప్పరే? సమాధానమేముంది? ఒకసారి పెళ్ళైపోయిన అమ్మాయికి మరొక పెళ్లి చెయ్యాలి అంటే మెడలో తాళి తీసి పారే నదిలో గాని పచ్చని చెట్టు మీద కాని వెయ్యాలి. వేయటం గురించి అడగటం లేదు, తీయటం గురించి అడుగుతున్నాను. అదే బామ్మ, ఈ తాళిని నా మెళ్ళో నుంచి ఎవరు తీస్తారు? ఎవరు తీయాలి? చెప్పు బామ్మా. ఎవరైనా సరే నిండు ముత్తైదుల చేతుల మీదగానే తీయాలి. అప్పుడు ఈ తాళి తీసేసి నా పెళ్లి ఏర్పాట్ల సంగతి చూడండి. ఎక్కువ టైం లేదు బామ్మా. ఏ ముత్తైదు తీస్తుంది నా మెళ్ళో తాళి? ఎవరో ఎందుకు, మా అమ్మకన్నా పెద్ద ముత్తైదువు ఎవరున్నారు? నిజమే కదా.
మరో పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య కూడా చేసుకోబోయావుగా? ఆ పెళ్లి చేసుకోవాలంటే ఈ తాళి అడ్డం తీసేయమ్మా. నేను తీయమంటుంది నీ మెళ్ళో తాళి కాదమ్మా, నా మెళ్ళో తాళి. తీసేయ్. ఏమ్మా, చేతులు రావటం లేదా? నీది కాని తాళి తీయటానికి నీకే అంత బాధగా ఉంటే వేద మంత్రాల సాక్షిగా నా భర్త కట్టిన తాళమ్మా ఇది. నేనెలా తీయగలనుకున్నారు? అంటే మళ్ళీ మొదటికొచ్చావన్నమాట. మాట్లాడినివ్వు నాన్న, నన్ను కొంచెం మాట్లాడినివ్వు. చిన్నప్పటి నుంచి నా తప్పు అదేగా, మాట్లాడకపోవడం. సుబ్రహ్మణ్యం బాబాయ్ తోటలో మామిడికాయలు కొనుక్కొచ్చానో కొట్టుకొచ్చానో చెప్పడానికి మాట్లాడలేదు. నా స్నేహితురాల అక్క కాపురం నాశనం కాకుండా కాపాడటం కోసం బంగారపు దొంగల్ని పట్టించాను. ఆ రోజు నేను మాట్లాడలేదు. నా నడకుండా నాకు సంబంధం చూశారు. ఆ రోజు మాట్లాడలేదు. మనసులో ఒకరుంటే మరొకరితో తాళి కట్టించారు. ఆ రోజు మాట్లాడలేదు. మాట్లాడలేదంటే మాటలు రాక కాదు నాన్నా, పెద్దవాళ్లకి ఎదురు చెప్పకూడదని నువ్వే చెప్పావే ఆ మాట కోసం. కాని పెళ్ళయ్యాక పెద్దదానివయ్యావమ్మా అని నువ్వే అన్నావుగా. ఆ నమ్మకంతోనే ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏమిటే, మీ నాన్నతో అలాగేనా మాట్లాడేది? ఉండు బామ్మా, నీతో కూడా మాట్లాడాలి. ఈరోజు మీ అందరితో మాట్లాడతాను. పెళ్ళయ్యే క్షణం దాకా చిన్నపిల్లలు మీకేం తెలుసు అంటారు. మీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్ళైన మర్నాడే పెద్దదానివయ్యావమ్మా అంటారు. పుట్టింటి నుంచి మెట్టింటికి అడుగుపెట్టిన ఒక్క రోజులోనే ఎలా పెద్దవాళ్ళవుతారో నాకిప్పటికీ అర్థం కాలేదు. ఏంటే, మేం పెళ్లి గురించి మాట్లాడుతుంటే నీ ఇష్టానికి నువ్వేదో మాట్లాడుతున్నావు? నేను నా గురించి మాట్లాడుతున్నాను నాన్న. నా భర్త గురించి మాట్లాడుతున్నాను. నా కాపురం గురించి మాట్లాడుతున్నాను. ఏంటే నీ భర్త, నీ కాపురం? మర్యాదగా చెప్పినట్లు పెళ్లి చేసుకో. లేదంటే ఈసారి మీ అమ్మ కాదు, మేమందరం అంత విషం తాగి చస్తాం. ఎప్పుడు చచ్చిపోతారు? చెప్పు నాన్న, ఎప్పుడు చచ్చిపోతారు? నా వల్ల మీరు చావాలని రాసి పెట్టుంటే దాన్నెవ్వరూ ఆపలేరు. చూసావమ్మా, చస్తామన్న భయం కూడా లేకుండా నీ మనవరాలు ఎలా మాట్లాడుతుందో. మీరు చస్తావని అంటున్నారు. నేను చచ్చానని ఏకంగా పిండం కూడా పెట్టేశారు కదా నాన్న. తండ్రంటే చెట్టు నాన్న, కొమ్మలా మీద మొయ్యాలి, ఊడలు పట్టి ఊగించాలి, ఆడించాలి, చల్లగా నీడనివ్వాలి. విరిగిపడి ప్రాణాలు తీయకూడదు. ఆ రోజే చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. ఆయన కోసం పుట్టానో లేదో గాని ఆయన కోసం చస్తాను. ఈ జన్మకు ఆయనే నా భర్త, అంతే. ఎందుకే ఇలా ఏడిపించుకు తింటున్నావు? నేను చేస్తాను అన్నా నీ మనసు కరగడం లేదా? నా మనసు నా దగ్గర ఉంటేగా కరగటానికి. అది ఆయన దగ్గరుంది. ఆయన ఏంటమ్మా మీరందరూ? ఆయన వల్లే అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో బంధించి చంపినట్టు కన్న మీరే నా ప్రాణాలు తీస్తున్నారు. నీ మంచి కోరుతుంటే నీకు ప్రాణాలు తీస్తున్నట్టు అనిపిస్తుందా? ఏంటమ్మా మంచి? ఎవరికి మంచి? కట్టుకున్న భర్తని కష్టాల్లో వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవటం ఎలా మంచి అవుతుంది? కన్న బిడ్డ బ్రతుకుండగానే పిండం పెట్టాలని చూశాడే నీ భర్త. తప్పు చేశాడని ఆయన్ని నువ్వు వదిలేసావా? కళ్ళ ముందు తప్పు చేసినా అది మీకు తప్పుగా అనిపించదు.
చేశాడో లేదో తెలియకపోయినా నా భర్త తప్పు చేశాడని మీరే నిర్ణయిస్తారు, విడిపోమని సలహాలిస్తారు. వినకపోతే చస్తామంటారు. తల్లిగా నువ్వు చేయాల్సిన పని కాదమ్మా ఇది. కూలిపోయే కాపురాన్ని నిలబెట్టడానికి పెద్దవాళ్ళుండేది, కూల్చడానికి కాదు. ఏంటే వింటున్నాం కదా అని నీ ఇష్టానికి మాట్లాడుతున్నా? 3 తరాలు చూసుంటాం, ఏం లాభం? కొడుకు కోడల్ని ఇంట్లోకి రావద్దు అంటే అడ్డుపడలేకపోయాం. నీ కొడుకు వల్ల కోడలు ప్రాణం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా మాట్లాడలేకపోయాం. కోడలు ఆత్మహత్య చేసుకోవాలని చూస్తే ఎందుకు అలాంటి పని చేశావని చాచి చంప మీద కొట్టలేకపోయాం. నువ్వు కూడా వాళ్ళలాగే తాళిని తలలో పూలలా తీసి పారేసి మరో తాళి కట్టించుకోమంటున్నావు. మరి తాతయ్య చనిపోగానే మరో పెళ్లి నువ్వెందుకు చేసుకోలేదు? పక్కింటి వాళ్ళు గోడవతల నిలబడి సలహాలిస్తున్నట్లు ఇంట్లో వాళ్ళు మీరు అలాంటి సలహాలే ఇస్తారే? మిమ్మల్ని ఏదో అనాలని గాని బాధ పెట్టాలని గాని నేనిలా మాట్లాడడం లేదు. నా మాటల్లో నా బాధను అర్థం చేసుకోండి చాలు. నేనేం తప్పు చేయటం లేదు, నా భర్త తప్పు చేయలేదు అంటున్నాను అంతే. కన్న మీరే అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? నా భర్త తప్పు చేశాడని మీరు నమ్మినట్టే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. అందర్లా మీరు నన్ను బాధ పెట్టకండి. అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం చేసుకోకండి. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. ఈలోపు నా భర్త నిర్దోషని మీకే కాదు అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. ఎప్పుడూ నాకిది కావాలని నేను అడగలేదు, మొట్టమొదటిసారిగా అడుగుతున్నాను. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. నువ్విలా అడ్డం తిరుగుతావని తెలియక అనవసరంగా అబ్బాయికి పెళ్లి విషయం చెప్పాను. ఇప్పుడిలా పెళ్లి కుదరదని ఏ మొహం పెట్టుకుని చెప్పాలి? ఆ బాధ మీకు అవసరం లేదు, ఆయనతో నేను సర్ది చెప్తాను. అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. ఆయనతో నేను సర్ది చెప్తాను, అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. సరే, నిన్ను కాదని మేం చెడనిపించుకోవడం ఎందుకు? నీకు నెల టైం ఇస్తున్నాను. ఈలోగా నీ నమ్మకాన్ని గెలిపించుకో. గడువు తీరాక మాత్రం నువ్వు వద్దన్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. జానకి, బట్టలు సర్దాయి. నెల రోజులు దాని ఇష్టానికి వదిలేద్దాం. ఆ తర్వాత ఎలా పెళ్లి చేసుకోదో చూద్దాం. ఏమైంది? ఫోన్ వస్తుందనుకుంటే సావిత్రి వచ్చిందంటబ్బా. సావిత్రి, రా రా సావిత్రి.
ఏంటి సావిత్రి ఇలా వచ్చావు? ఆ, నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పు సావిత్రి, నాతో పర్సనల్గా ఏం మాట్లాడాలి? పెళ్లి గురించి మాట్లాడాలి. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారుగా, మధ్యలో మనం మాట్లాడుకునేదేముంది? ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయం. నేను ఒంటరిగా బాధపడుతున్న టైంలో దేవుళ్ళ వచ్చారు. నా పరిస్థితికి జాలిపడి అన్ని విషయాలలో నాకు తోడుగా ఉన్నారు. ఇంత చేసిన మీరంటే నాకు గౌరవం, అభిమానం ఉన్నాయి. ఆ అభిమానం పెళ్లి చేసుకునేంత అయితే కాదు. అందరూ మిమ్మల్ని పెళ్లి చేసుకో అంటున్నారు. ఈ మాట అప్పట్లో చెప్పుంటే బాగుండేదేమో. ఈరోజు మరొకరి భార్యనన్న విషయం మర్చిపోయి మీ భార్యని కమ్మంటున్నారు. తప్పు చేశారో లేదో తెలుసుకోకుండానే అందరూ ఆయన్ని మర్చిపోయినట్టు నేను మర్చిపోలేకపోతున్నాను. విడాకులు కావాలి అన్న రోజు నుంచి మీరు లేకుండా నేను బ్రతకలేను అని మారేంతగా చేసిన ఆయన మంచితనం నాకు తెలుసు. అందుకే మనసులో ఆయన్ని పెట్టుకొని మీతో పెళ్ళంటే నా మనసు ఒప్పుకోవటం లేదు. ఒకసారి మీకు దూరమై ఆయనకి దగ్గర కావటానికి మానసికంగా నేను అనుభవించిన నరకం నాకు తెలుసు. మళ్ళీ మళ్ళీ మారటానికి అది ఊసరవెల్లి కాదు, మనసు. అందుకే నాకు కొంచెం టైం కావాలని అమ్మ వాళ్ళని అడిగాను. నాన్న 4 రోజులు గడువిచ్చారు. అదే విషయం మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. వలేదనవే సావిత్రి, నీ ఇష్టమే కదా నా ఇష్టం. నెల కాకపోతే సంవత్సరం తీసుకో టైం. కష్టాల్లో ఉన్న నీకు హెల్ప్ చేయాలనుకున్నాను, కానీ పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. మీ పేరెంట్స్ బతిమలాడటం, అటు సత్య నిన్ను బాధ పెట్టడం చూశాను కాబట్టి, ఆంటీ వాళ్ళు బలవంతం చేశారు కాబట్టి నేను ఈ పెళ్లికి సరే అన్నాను. కానీ లేదంటే ఒకరి భార్యని నా భార్యను చేసుకోవాలని నేను ఎలా అనుకుంటాను? ఈ విషయం మీకెలా చెప్పాలా అని నాన్న బాధపడ్డారు. మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో నేను చెప్తానని చెప్పాను. నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు థ్యాంక్స్. నిన్ను బాధ పెట్టే పని ఈ చంద్ర ఎప్పుడు చేయడు సావిత్రి. మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అని లోపల చిన్న భయం ఉండింది. కానీ మీ మాటలు విన్నాక అలా అనుమానించి తప్పు చేశానని అర్థమైంది. మంచి స్నేహితుడు ఎప్పుడూ మారడని మరోసారి రుజువు చేశారు. థ్యాంక్స్ అండి. వస్తాను. ఏంటి, ఏదో షాకింగ్ న్యూస్ చెప్పినట్టుంది? అంతా అయిపోయింది. పెళ్ళే బ్యాలెన్స్ అనుకుంటే ఇలా షాక్ ఇచ్చిందంటే బాబా. ఏమిచ్చిందో చెప్తే మేము షాక్ అవుతాంగా. ఎట్టకారం, మనసు ఒప్పుకోవడం లేదంట. 4 రోజులు గడువు కావాలంట. వినాయకుడి పెళ్ళి ఎప్పుడు అంటే రేపు అన్నట్టుంది నీ పెళ్ళి కూడా. నన్ను చూడటం కాదు, పరిస్థితి చూస్తే అలాగే ఉంది. ఎత్తుల మీద ఎత్తులేసావు, ఏమైంది? ఇంకా నీ పెళ్లి కదా అక్కడే ఉంది. 4 రోజుల తర్వాత అయినా చేసుకుంటుందన్న నమ్మకం ఏముంది? చంపాస్తా, అదే జరిగితే చంపాస్తా.
సావిత్రి నా ప్రాపర్టీ. అది నాకే దక్కాలి, నాకే దక్కాలి. దక్కదన్న రోజున దక్కించుకోవడానికి ఏమైనా చేస్తాను. అంతగా అవసరమైతే జైల్లో ఉండి కూడా మా పెళ్లికి అడ్డుపడుతున్న ఆ సత్యాగాన్ని లేపేస్తాను. సావిత్రి నా దాన్ని చేసుకోవాలి, అదే నాకు కావాల్సింది. అందుకు అడ్డం వచ్చే అన్ని దారులను మూసేస్తాను. నా సొంతం కావడం తప్ప మరో దారి లేకుండా చేస్తాను. హలో, ఎక్కడున్నారు? అవునా, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఎవరు? నీకు అవసరం లేని మనిషి, నాకు చాలా అవసరమైన మనిషి. ఏమండి, వస్తున్నాను. మీ ఫైల్స్ అన్నీ రెడీ. హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ వేయించుకోవచ్చుగా. అది మన చేతుల్లో ఉండదు, ఉంటే అదే చేసేవాణ్ణి. మీ ఫ్రెండ్ వచ్చింది చూడు. హే, కొత్త పెళ్లి కూతురా, రా 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 రా. ఏంటి అలా చూస్తున్నావు? పెళ్లి అనగానే సిగ్గుపడాల్సిన మొహంలో ఎక్స్ప్రెషనే లేదేంటి? నీ పెళ్లి ఎలా చేయాలి ఏంటి అని చాలా భారీగా ప్లాన్లు చేస్తున్నావు తెలుసా? నువ్వు ఏదేదో మాట్లాడిస్తున్నావు. మీ ఫ్రెండ్ మూడు సరిగా ఉన్నట్లేదు చూడు. ఏంటే, పెళ్ళంటే హుషారుగా ఉండాల్సింది పోయి అలా ఉన్నావేంటి? మనసేం బాగోలేదే. ఆ బాగోలేని మనసుని రిపేర్ చేయగలిగేది చంద్రగారితో నీ పెళ్లి. హ్యాపీగా మ్యారేజ్ చేసుకో, అన్నీ సర్దుకుంటాయి. అన్ని సర్దుకునేది పెళ్లి జరిగితే కాదు, ఆయన్ని బయటికి తీసుకురాగలిగితేనే. ఇంకా నువ్వు సత్య గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించడం మానేశానని ఎవరు చెప్పారు? భర్త జ్ఞాపకాలన్నీ ఆడదాని గుండెల మీద తాళి రూపంలో ఉంచేది ఇక్కడ నీ గురించి ఆలోచిస్తూ నీకోసం బ్రతికే మనిషి ఒకడున్నాడని క్షణక్షణం గుచ్చి గుచ్చి గుర్తు చేయడానికే. నా గుండెల మీద ఆయన జ్ఞాపకం ఇంకా అలాగే ఉంది. ఎలా మర్చిపోగలను? మరి ఆంటీ వాళ్ళు నీ పెళ్ళని చాలా ఆనందంగా ఉన్నారు కదే, ఈ విషయం వాళ్ళకి చెప్పావా? చెప్పాను. నాకు కొంత గడువు కావాలని అడిగాను. నాన్న 4 రోజులు గడువిచ్చారు. ఈలోపు నేను ఎలాగైనా ఆయన్ని నిర్దోషిగా బయటికి తీసుకురావాలి. అంతా బాగానే ఉంది. శిక్ష పడి జైల్లో ఉన్న సత్య మీద నీకేంటే ఇంత నమ్మకం? తల్లికి బిడ్డ మీదేంటే నమ్మకం? భార్యకి భర్త మీదైనా, భర్తకు భార్య మీదైనా అదే నమ్మకం ఉండాలి. ఆయన గురించి నాకు తెలుసు. ఖచ్చితంగా ఆయన ఈ హత్య చేసి ఉండడు అని నువ్వనుకుంటే సరిపోదు, కోర్టులో నిరూపించాలి. నిరూపిస్తాను. ఎలాగైనా ఆయన్ని బయటికి తీసుకొస్తాను. ఏంటి అంత నమ్మకం? ఓబిలెస్ అని మార్చరీ రూమ్ దగ్గర కాపలా ఉండే తాగుబోతొకడున్నాడే, వాడు 1కి 2 సార్లు మీ జీవితాన్ని మార్చే నిజం చెప్తానని ఫోన్ చేశాడు. వేరే కారణాల వల్ల అతన్ని కలవలేకపోయాను. నిన్న కూడా ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉండటం వల్ల ఆ టెన్షన్లో మాట్లాడలేకపోయాను. తాగుబోతని నువ్వే అంటున్నావు, వాడి మాటలు ఎలా నమ్ముతావే? తాగి మాట్లాడినా, మామూలుగా మాట్లాడినా ఆ మాటల్లో నిజాయితీ అర్థమవుతుంది. అతన్ని పట్టుకుంటే ఆయన్ని విడిపించుకునే మంచి క్లూ దొరుకుతుందని నా నమ్మకం. మరి అతన్ని పట్టుకోవడం ఎలాగే? అదే ప్రయత్నంలో ఉన్నాను. ఇంతకీ పెళ్లికి ఒప్పుకోని విషయం చంద్రగారికి తెలిస్తే బాధపడరా? నా భర్తను బయటికి తీసుకొస్తే అందరికన్నా ముందు సంతోషపడేది ఆయనే. చంద్రగారి గురించి నాకు బాగా తెలుసు. వస్తానే.
వెళ్ళొచ్చులేవే ఉండు. లేదే, పనుంది. మళ్ళీ వస్తాను. వస్తానండి. మీ ఫ్రెండ్ తన భర్త విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది. దాని జీవితాన్ని అదే చేజేతులను నాశనం చేసుకుంటుంది. సత్య బయటికి రావటం అంత సులభం కాదు. అతని గురించి ఆలోచిస్తూ ఇదేమైపోతుందో అని భయం వేస్తుంది. ఏం చంద్ర, బావున్నావా? నిన్నెవరు రమ్మన్నారు ఇక్కడికి? ఇక్కడ పరిస్థితులు నీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నానుగా. నువ్వు వచ్చి చేసేదేముంది? ఎవరో ఒకరు కనిపించి మన ప్లాన్ పాడు చేయడం తప్ప. అవును, అన్నీ చెప్తున్నా. పక్కాగా ప్లాన్ కూడా వర్కౌట్ చేస్తున్నా. నాకిచ్చిన మాట ప్రకారం చెప్పింది చెప్పినట్లు చేస్తున్నా. నువ్వు సావిత్రికి దగ్గర అవుతున్నావంటే ఇండైరెక్ట్ గా సత్యకి నన్ను దగ్గర చేస్తున్నావనేగా అర్థం. అది తెలిసినప్పుడు రావడం ఎందుకు? నువ్వు చెప్పిన ప్రకారం కథ క్లైమాక్స్కి వచ్చింది. నా ఆత్రత నాకుంటుందిగా. పైగా సత్యత నా పెళ్లి దగ్గరుండి చేస్తాను అన్నావు. అలాంటప్పుడు నీ పెళ్లి దూరం నుంచి అయినా నేను చూడొద్దా? అవును, మీ పెళ్లికి ముహూర్తం ఎప్పుడు పెట్టారు? పెళ్లి ఉంటే కదా ముహూర్తం పెట్టడానికి. చెప్పు సావిత్రి, నా హెల్ప్ అవసరం లేదు అంటే నేను రావడం మానేస్తాను. అంటే సడన్ గా ఆలోచన వచ్చేసరికి వచ్చిందని వెళ్ళిపోతావా? అంతా నీ ఇష్టమేనా? ముంబై నుంచి నేను ఎందుకు వచ్చానే అని అంత హడావిడి చేసి నువ్వు ఇలా 1కి 4 సార్లు వస్తున్నావు. అక్కడ కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది చెప్పాలనే వచ్చాను. ఏంటా ప్రాబ్లం? సావిత్రికి నువ్వు చనిపోలేదేమో అని అనుమానం వచ్చింది. ఎవరు మీరు? రాజు, క్రైమ్ బ్రాంచ్.